గురుభ్యో నమః. కేతు లగ్నభావంలో జ్యోతిష్యంలో మొదటి భావం లగ్నము. అది వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన, అలవాట్లు, ఆకారము, ఆత్మవిశ్వాసం మరియు జీవిత దిశను తెలియజేసే భావంగా పరిగణించబడుతుంది. ఈ ఇంట్లోకి కేతు వచ్చినప్పుడు వ్యక్తి జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. వీటి కారణంగా ప్రజలు ఈ జాతకాన్ని వేరే కోణంలో చూస్తారు. కేతు అనేది మనస్సు లోపలికి తీసుకువెళ్ళే గ్రహం. బాహ్య ప్రపంచం నుండి దూరంగా ఉంచి వ్యక్తిని తనలో అంతర్దృష్టి చూడాలనే ప్రేరణ కలిగిస్తుంది. ఇది కొన్నిసార్లు వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది. కొన్నిసార్లు అది ఆందోళన, గందరగోళం, ఒంటరితనం వైపు నెడుతుంది. కేతు మొదటి భాగంలో ఉన్న వారికి తరచుగా ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉంటాయి. నేను ఎందుకున్నాను, నా మార్గం ఏమిటి, నేనేం చేయాలి, ఇలాంటి ఆలోచనలు వారిని లోతుగా ఆలోచించేవారుగా చేస్తుంది. కొన్నిసార్లు అది ఆందోళన లేదా గందరగోళం వైపు నడిపిస్తుంది. వారి ముఖంపై ఒక విభిన్నమైన గంభీరత మరియు తీవ్రత కనిపిస్తుంది. ఈ వ్యక్తులు త్వరగా ఎవరితో కలిసిపోవడం లేదు మరియు తమ లోపలి ప్రపంచాన్ని ఎక్కువగా జీవిస్తారు. ఇది ఆరోగ్యము, శరీరము, సంబంధాలు మరియు పని మొత్తం మీద జీవితంపై ప్రభావం చూపిస్తుంది. కేతు మంచి భావం లేదా బలంగా ఉంటే వ్యక్తికి ఆధ్యాత్మిక సామర్థ్యం, చురుకైన మెదడు, దూరదృష్టి, బలమైన ఇంట్యూషన్ లభిస్తాయి. కానీ ఇది బలంగా మారితే భయము, ఆందోళన, కోపము, అస్థిరత, తప్పు నిర్ణయాలు మరియు స్వయం గురించి అభద్రత పెరగవచ్చు. ఇప్పుడు వివరంగా అర్థం చేసుకుందాం. కేతు మొదటి భావం ఉన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, దాని మంచి చెడు ప్రభావాలు ఏమిటి, మరియు ఏ చర్యలు దాన్ని సమతుల్యం చేస్తాయి. కేతు మొదటి భావన ఉన్నప్పుడు సానుకూల ప్రభావాలు, లోతైన ఆలోచన మరియు ఇంట్యూషన్. కేతు మొదటి భావన ఉన్నప్పుడు అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే వ్యక్తికి చాలాసార్లు లోతైన అవగాహన ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు మిగతా వారి కంటే వేగంగా పరిస్థితిని గ్రహిస్తారు మరియు వారి ఇంట్యూషన్ చాలా బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు. ఈ వ్యక్తులు ప్రపంచంలో యొక్క డాంబికతలో త్వరగా ప్రభావితం కాదు. వారికి ధ్యానము, యోగా, మంత్రము, పూజ, శక్తికి సంబంధించిన పనులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. స్వయంగా నేర్చుకునే సామర్థ్యం. కేతు మొదటి భావన ఉన్నవారు తమ అనుభవాల నుండి నేర్చుకుంటారు మరియు ఎవరి ప్రతిరూపాన్ని కాపీ చేయరు. వారి సొంత ఆలోచన మరియు సొంత మార్గంలో ఉంటుంది. బలమైన సంకల్ప శక్తి. కష్టమైన పరిస్థితులు కూడా వ్యక్తులు గాబరా పడరు, కానీ లోపల బలంగా ఉంటారు మరియు నెమ్మదిగా పరిస్థితిపై నియంత్రణ సాధించుకుంటారు. నకారాత్మక ప్రభావం. గందరగోళం మరియు అనిశ్చితి. వారి మనసు త్వరగా గందరగోళం ఏర్పడుతుంది. చాలాసార్లు జీవితం గురించి స్పష్టమైన దిశ దొరకదు. ఆత్మవిశ్వాసన క్షీణత. కొంతమంది జాతకుల్లో తమను తాము తక్కువగా అంచనా వేసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. గుంపులో సౌకర్యంగా భావించరు. ప్రజల నుండి దూరం. ఈ వ్యక్తులు ఇతరులు త్వరగా కలవరు. అనేక సంబంధాలను దూరంగా లేదా తప్పుగా అర్థం చేసుకునే ప్రభావం ఉంది. ఆరోగ్యంపై తేలికపాటి ప్రభావం. తలకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి, తలనొప్పి, నిద్ర లేకపోవడం లేదా భయం ఈ యోగంలో కనిపించవచ్చు. కేతు మొదటి భాగం ఉన్నప్పుడు కెరియర్పై ప్రభావం. కేతు నిజం, పరిశోధన మరియు లోతు యొక్క గ్రహం. ఇలాంటి వ్యక్తులు పరిశోధన, అన్వేషణ లేదా శక్తి ఉపయోగించే రంగాల్లో మంచిగా పనిచేస్తారు. ఉదాహరణకు జ్యోతిష్యము, మనోవిజ్ఞానం, పరిశోధన, ఐటీ, ధ్యానం లేదా హీలింగ్, సామాజిక సేవ, భద్రత లేదా రహస్య సేవలు. కానీ ఇలాంటి వారికి ఒకే పనిపై దృష్టి సారించడం చాలా కష్టం కావచ్చు. చాలాసార్లు పదే కెరియర్ మార్చుకునే ప్రవృత్తి ఉంటుంది. కేతు మొదటి భాగం ఉన్నప్పుడు సంబంధాలపై ప్రభావం. కేతు మనసు లోపలికి తీసుకెళ్తుంది కాబట్టి సంబంధాలను బహిరంగంగా మాట్లాడలేకపోవడం, భాగస్వామికి తన భావాల గురించి చెప్పలేకపోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం సాధారణమైన విషయం కావచ్చు. కానీ జాతకుడు శుక్రుడు లేదా చంద్రుడు బలహీనంగా ఉంటే సంబంధాలను దూరం లేదా చల్లదనం కూడా రావచ్చు. కేతుడు మొదటి భాగం ఉన్నప్పుడు పరిహారాలు అన్నమాట. భగవాన్ గణేశుని ఉపాసన, గణేశుని మంత్రం ఓం గం గణపతి నమః యొక్క రోజువారీ మంత్రజపం ప్రయోజనం ఇస్తుంది. ఇత్తడి నాణం ప్రవహింపజేయడం. మంగళవారం నాడు ఇత్తడి నాణాన్ని ప్రవహించే నీటిలో ప్రవహింపజేయడం కేతువుకు శాంతి ఇస్తుంది. కుక్కకు ఆహారం పెట్టడం. కేతువును బలపరచడానికి గోధుమ లేదా నల్లని కుక్కకు రొట్టె ఇవ్వడం మంచిదని భావిస్తారు. దీపం వెలిగించడం. ఇంట్లో తేలికపాటి దీపం వెలిగించడం వల్ల మానసిక అస్థిరత తగ్గుతుంది. ధ్యానము, ప్రాణాయామం. అర్ధగంట ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు గందరగోళం తగ్గుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.